సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలము సింగరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొన్న స్వతంత్ర అభ్యర్థి కిరణ్ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కిరణ్ గెలవడం జరిగింది. అసలు కిరణ్ గెలవడం కారణం ఏంటంటే ఇక్కడ అతను ఎంబీఏ చేయడం జరిగింది, విద్యావంతుడు, అంతేకాదు వివాహ రైతుడు. తన పని తాను చేసుకోకపోవడం వల్ల ఇక్కడ ఆయన విజయం సాధించిందని చెప్పొచ్చు. మనం ప్రస్తుతము కిరణ్ గారి దగ్గర ఉన్నాము. అన్నా నమస్తే. ఇప్పుడు క్యూనిస్ తరపున మీకు కృతజ్ఞతలు. మీరు విజయం సాధించడం పట్ల ఎట్లా చూస్తున్నారు? విజయం సాధించడం పట్ల సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉండడం, ప్లస్ ఇక్కడ ఉన్న సమస్యల్ని ఎట్లా అనలైజ్ చేసి ముందుకెళ్ళడం అనేది అన్నిట్లో కొంత అవగాహన ఉండడం. చదువుకున్నాను కాబట్టి కొంత రాజకీయాల మీద నాకు అవగాహన ఉంది. ఇక్కడ స్థానికంగా కొన్ని సమస్యల మీద పూర్తి అవగాహన ఉండడం పట్ల ఆ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ పథకాల మీద అవగాహన ఉండి, ప్లస్ మా కుటుంబం ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తుంది రాజకీయంగా. మా నాన్న రాజకీయాల్లో ఉన్నాడు, మా తాతగారు కూడా రాజకీయాల్లో 30 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు మేము పాల్గొనలేదు. డైరెక్ట్గా పాల్గొనడం నేనే మొదటగా పాల్గొన్నా. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మీ గ్రామ విషయానికి వస్తే మీరు మేనిఫెస్టో ఎలక్షన్ల ముందు మీరు కొంత మేనిఫెస్టో వేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏమేమి ఇచ్చారు ప్రజలకు? అసలు మేనిఫెస్టో ఎట్లా పూర్తి చేయగలరు? మేనిఫెస్టో అంటే నేను ముఖ్యంగా త్రాగునీరు సమస్య, కొంత ఇక్కడ డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా కొంత షార్ట్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా కొంత గ్రంథాలయాలకు సంబంధించి పారిశుద్ధ్యానికి, వీధి లైట్లకి, ఎడ్యుకేషన్లో కొంత ముందుకు తీసుకుపోవడం కొరకు, చదువుకున్న నిరుద్యోగులకు కొంత ఉపాధి, నా వంతు సాయం ఏదైనా ఉంటే మాట్లాడి ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించడం, ఇట్లా మొదలగు చాలా కార్యక్రమాలకు హామీలు ఇచ్చినాం. దాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. ఇంకా మా తమ్ముడు డాక్టర్, హెల్త్ పరంగా కూడా మేము కొంత మంచి భరోసా ఇచ్చినాం. గతంలో కూడా చాలా సర్వీస్ చేసినాం, ఇంకా ముందు కూడా చాలా సర్వీస్ చేయాలని అనుకుంటున్నాం. అట్లా ప్రతి నెల కూడా కొంత మా తరపున వ్యక్తిగతంగా హెల్త్ పరంగా సర్వీస్ చేయాలని అనుకుని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తూ ముందుకెళ్ళాం. మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక ముఖ్య సమస్య ఏంటంటే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం గెలుపొందడం జరిగింది. మరి మీరు అధికార పార్టీతో ఏమైనా సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందా, లేకపోతే మీరు స్వతహాగా ఇలాగే ఉండే అవకాశం ఉందా? అయితే వాస్తవంగా ఇక్కడ సింగరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఎలాంటి సంఘటనలు అంటే, నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన తర్వాత బీఆర్ఎస్ తరపున ఇంకొకరు వేసిర్రు, కాంగ్రెస్ తరపున ఇంకొకరు వేసిర్రు, ఇంకొకరు ఇండిపెండెంట్గా వేసిర్రు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఒకటై వాళ్ళు ఎలక్షన్కి వచ్చారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఎలక్షన్ ఫేస్ చేశారు. అప్పుడు నేను సింగిల్గా ఒక్కనే అయిపోయినా. ఇంకా నా తరపున ఇంకోళ్ళు ఇండిపెండెంట్, నా తరపున కాదు, ఇండిపెండెంట్ వ్యక్తి కూడా ఉన్నారు. మేము ఎలక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 2 ప్రధాన పార్టీలు ఒకటై మా మీదకి రావడం కొంత మాకు ఇబ్బంది కలిగించినా కూడా మా ఆత్మస్థైర్యాన్ని ఆడ కోల్పోకుండా ముందుకెళ్ళినాం. మాకు ప్రజలు మంచిగా మెచ్చి మాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. మేము చేసిన గతంలో ఉన్న కార్యక్రమాలు, మా నాన్నగారు చేసినాయి, మేము చేసినాయి, ఇవన్నీ మాకు కొంత తోడ్పడ్డాయి. మేము ప్రచారంలో కొంత మంచిగా పాజిటివ్గా వెళ్ళడం, ఇవన్నీ మాకు కలిసి వచ్చినాయి. మా ప్రత్యర్థులకు కూడా కొంత మేము ప్రచారంలో కొంచెం తావు ఇవ్వకుండా ముందుకెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత మంచి రిజల్ట్. మీరు ఒకటి చెప్తున్నారు, లాస్ట్ చివరి సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే మళ్ళీ ఇబ్బంది పెట్టే చెప్తున్నారు. అసలు మొత్తం మీ గ్రామంలో ఉన్న ఓట్లు ఎన్ని, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చాయి, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి, మీరు ఎన్ని ఓట్లతో విజయం సాధించారు? మా సింగరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో 1539 ఓట్లున్నాయి. 1539 ఓట్లున్నాయి. అందులో 1396 ఏమో పోలైనాయి. అందులో నాకు 899 వచ్చినాయి. అట్లీస్ట్ అంటే ఆల్మోస్ట్ 900 ఓట్లు నాకు వచ్చినాయి. నా ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థికి 426 ఓట్లు వచ్చినాయి. నాకు మెజారిటీ వచ్చేసి 476 ఓట్లు వచ్చినాయి. ఇంకొక ఇండిపెండెంట్ వ్యక్తికి వాళ్ళకి 43 ఓట్లు వచ్చినాయి. మీరు చెప్పండి, చివరిగా చెప్పండి. ఇప్పుడు మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం భరోసా ఇస్తున్నారు? గ్రామంలో కొంత మంచి వాతావరణాన్ని ఇవ్వడం, వారికి ఎలాంటి సమస్యలున్నా మొదటగా వాటిని నేను చేయడం. గవర్నమెంట్ హాస్పిటళ్ళలో కానీ, గవర్నమెంట్ ఆఫీసులలో వాళ్ళకి ఎలాంటి పనులు కావాలన్నా వాళ్ళకి చాలా తక్కువ టైంలో తొందరగా అయ్యే విధంగా నేను చేయడం అయితే
సజావుగా చేపిస్తా. ముఖ్యంగా ఇప్పుడు మనకు పేదోళ్ళకి కావాల్సింది ఏంటంటే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, వాటి మీద ఎట్లా ఫోకస్ చేస్తున్నారు? రేషన్ కార్డులు గవర్నమెంట్ గతంలో మా ఊర్లో ఇచ్చింది, ఆల్మోస్ట్ చాలా వరకు ఇచ్చింది. కొన్ని ఉన్నట్టుంది. వాటిని కూడా చూసి ఒకసారి మళ్ళీ పరిశీలించి ఎంతమందికి అయితే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకి ఇప్పించి ఇందిరమ్మ ఇళ్ళకు పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తాం. పెన్షన్స్ కాకుండా ఇందిరమ్మ ఇల్లులు అయితే ఇప్పుడు పోయినసారి 14 ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టుంది. అందులో కూడా కొంతమంది కట్టుకుంటారు, కొంతమంది కట్టుకోవట్లేదు. మిగతా కొంతమంది కూడా ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాటిని కూడా గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులతో మనం కలిసి ముందుకెళ్ళి ఇక్కడున్న సమస్యలు వాళ్ళకి చెప్పి అర్హులైన వాళ్ళకి కూడా మిగతాయి రప్పించే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి సింగరెడ్డిపాలెం కిరణ్ గెలిచిందంటే మొత్తం కూడా వాళ్ళ నాన్నగారే. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి కావచ్చు, వాళ్ళ తాతగారికి ఉన్నటువంటి మంచి వాళ్ళు ఏంటంటే గ్రామంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను కూడా చెప్పడంతోనే వీళ్ళంతా కూడా కిరణ్ గెలవడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఉన్నారు. చెప్పండి, మీ అబ్బాయి గెలవడం ఎట్లా చూస్తున్నారు? మా అబ్బాయి గెలవడాన్ని ఇది సింగారెడ్డిపాలెం గ్రామ ప్రజలిచ్చిన గొప్ప అవకాశము, తీర్పు అని నేను భావిస్తున్నాను. గత నేను 45 సంవత్సరాలు 86 నుండి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా నేను నాయకత్వం వహిస్తూ 3 దఫాలుగా ఎంపీటీసీలని, 3 దఫాలుగా సర్పంచ్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. నా గురువు గారైన తుమ్మల భుజంగరావు గారి సహాయ సహకారాలతో నేను ముందుకు జరుపుకుంటూ అతను ఇచ్చే సలహాల మేరకు నేను ప్రతి ఎలక్షన్స్లో విజయం సాధించడం జరిగింది. గత 83-84 తెలుగుదేశం ప్రభుత్వం అది పార్టీ పెట్టిన క్రమంలో నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు నన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చిన్నపిల్లగానైనా కానీ మంచిగా యాక్టివ్గా పనిచేసుకుంటుంది. 16 సంవత్సరాల వయసులో నన్ను అప్పట్లో కొట్టుకొని పోయిందంటే నన్ను 6గురిలో ఒక మెంబర్గా నన్ను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నా మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నన్ను ఇక్కడ నుంచి హైదరాబాద్ వరంగల్ చెల్లెను కోర్టులో నన్ను అక్కడికి రెఫర్ చేశారు. చేస్తే దాన్ని నా పెద్దలైన స్వర్గీయ పరంధాములు గారు, మా గురువు గారు తుమ్మల భుజంగరావు గారు, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మంచి యాక్టివ్ పర్సన్గా ఉండేది, అభిమానుడు. వాటి కటుకూరు రామకృష్ణారెడ్డి గారు అయితేంది, పరంధాములు గారు అయితేంది. మొత్తం చెప్పండి. ఇప్పుడు వాస్తవానికి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ అబ్బాయి విజయించాడు, మీరు గ్రామానికి ఏం చేయబోతున్నారు? గ్రామానిగా నేను ఇప్పుడు మా ప్రచారం చేసే క్రమంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరుగా నేను నాకు చేసిన ఒక 3 లింక్ రోడ్లు ఉన్నవి. ఆ రైతులకు పోవటానికి ఆ లింక్ రోడ్లు ఒకటి విద్య అండ్ వైద్యము. నా ముందు ఉన్న నాకున్న ఆలోచన విధానం అదొకటి. కొంచెం ఫంక్షన్స్ ఇక్కడ సింగారెడ్డిపాలెం గ్రామంలో ఒక 3 పెరాలసిస్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి గత 10 సంవత్సరాల నుంచి అలా బాధపడుకుంటుండ్రు, కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళకి లబ్ధి పొందలేదు. దాన్ని నాకు ప్రధానంగా ఫస్ట్ దాన్ని నేను నా సొంత విషయంగా నేను దాన్ని భావించి అధికారులతో మాట్లాడి వాళ్ళకు ఆ పెన్షన్ వచ్చే విధంగా నేను చేయాలనే నా ఉద్దేశం. అదే కాకుండా మా సింగారెడ్డిపాలెం గ్రామానికి పిహెచ్ సెంటర్ వచ్చింది, హెల్త్ సంబంధించింది. కానీ ల్యాండ్ లేక దాన్ని పోస్ట్ పోన్ అవటం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ మా గ్రామంలో ఉన్న పెద్దలు అవుట్ ఆఫ్లో కూడా ఉంటారు, వాళ్ళతో సహాయ సహకారాలతో డొనేషన్ ప్రకారంగా కూడా వాళ్ళని డొనేషన్ అడగొచ్చుకుంటూ ల్యాండ్ కొని వాళ్ళ సహాయ సహకారాలతో నేను ఒక హెల్త్ది దాన్ని కట్టడానికి నాకు ముందు అడుగు వెళ్ళాలన్నది ఆలోచన ఉన్నది. అదే విధంగా కూడా నేను విలేజ్లో ఉన్న ఓటర్స్ దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. అమ్మ, నా చిన్న కొడుకు డాక్టరు, నేను ప్రతి నెల 3 వారానికి ఒక 10 రోజులకు ఒకసారి అయినా కానీ క్యాంపు పెట్టి నా ఊళ్ళో ఉన్న గ్రామాలకు అనారోగ్యంగా పాలైన వాళ్ళని ఎవరైనా చెకప్ చేయించి ఒక 3 డాక్టర్లు తీసుకొచ్చి చేయించి వాళ్ళకి మందులు కూడా ఇప్పించడానికి నేను ముందుగా ఉంటానమ్మా అని చెప్పి నేను వాళ్ళకి మాట వేయటం జరిగింది. ఒక మహిళ బీఆర్ఎస్ పార్టీకి ఉప సర్పంచ్ భార్యగా పేరు పేర్ల రేణుక అమ్మాయికి నేను ఓటు అడగకపోతే నేను నాకు వరుసకు మావయ్య నీకు కూడా భూమి అక్కడ ఉంది, కాంపౌండ్ రోడ్డు ఉంది, అది మహాఘోరంగా ఉన్నది, ఆ రోడ్డుని మాత్రం చేసే దమ్ము ధైర్యం నీకున్నది, ఆ రోడ్డు నువ్వు చేస్తే మా పార్టీని కాదని కూడా నీకు ఓటు వేస్తా అని చెప్పి అమ్మాయి నన్ను ప్రశ్న వేయటం జరిగింది. నేను దాన్ని చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ప్రశ్నించిన కానీ మన పరిష్కారం ఉంటుంది, ఆడపిల్ల అయినా కూడా నాకు మంచి ఇచ్చిన తల్లి, నేను ఎట్టి పరిస్థితుల్లో
దాని గవర్నమెంట్ వారు రోడ్డు తయారు శాంక్షన్ అయింది. అది కట్టన పరీక్షలో నా సొంత డబ్బులైనా పెట్టుకొని రైతులకు మేలు చేసేట్టుగా నేను చేస్తా. అదొక పాయింట్. తుమ్మలకుంట రోడ్డు అని ఒకటి ఉంది, అటువైపు డొంక ఉంది, అది కూడా రైతులు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అది బాగు చేస్తా. పెద్ద చెరువు అని ఉంది, దాన్ని బాగు చేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తా. విద్య విషయానికి వస్తే పిల్లలు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి ప్రతి పిల్లగానికి కానీ ఒక సంవత్సరం వచ్చేలాగా వాళ్ళ బుక్స్ కానీ, పెన్నులు కానీ, 2 జతల బట్టలు కానీ నేను వాళ్ళకి కొనిపెట్టి నా పిల్లల్ని ఎట్లా విద్యావంతులను చేసినో ఆ పిల్లల్ని కూడా విద్యావంతులను చేయడానికి నేను మీకు తోడుగా ఉంటానని అదొకటి చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాము సింగరెడ్డిపాలెంలో మాత్రం కిరణ్ వాళ్ళ నాన్నగారు దీన్ని ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది, ఛాలెంజ్గానే గెలవడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండు కూడా బలంగా ఉన్నా కూడా ఇక్కడ కిరణ్ని ఎందుకు గెలిపించారంటే వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ తాతగారు చేసిన సేవలు దాన్ని బేరే చేసుకొని గెలవడం జరిగింది. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, కిరణ్ గారు చెప్తున్నారు, గ్రామాన్ని అన్ని విధాలా మేము మీకు తోడుగా ఉంటాము, ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉందో మేము ఎంత ముందుండి పరిష్కరిస్తాము, అవసరం వస్తే గ్రామాన్ని జిల్లాలోనే ఉత్తమ గ్రామ పంచాయతీ కృషి చేస్తామని కూడా వీళ్ళు పేర్కొంటున్నారు.